24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణము అల్లమయ్యగుట్ట ప్రాంతంలో ఒక మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడం చాలా విషాదకరమైన సంఘటన. కొరుట్ల నిన్న జరిగిన సంఘటనలో పాపం ఆమె బలత్మరణానికి గురైందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే వాళ్ళ తల్లి నాగమణి కూలి పని చేసుకుని జీవిస్తుంది. మరి ఆమెకు 4 అమ్మాయిలు, 1 అబ్బాయి. మరి ఏదైతే అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్పి ఒక యువకుడు మరి ఆమె ఎంబడబడి నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఒక బెదిరింపు కార్యక్రమం చేపట్టారని చెప్పి వాళ్ళ తల్లి చెప్తుంది. మరి ఆ కార్యక్రమంలోనే ఆమె బెదిరిపోయి ఆమెకు ఏమి తోచక ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి ఇక్కడ సంఘటన చూస్తే మనకు అర్థమవుతుంది. నా ఎత్తు బిడ్డనేమైంది, నేనేం చెప్పుకొని ఏం మాట్లాడాలి, నాకేం అర్థమైతే పెట్టుకొని చిన్నప్పటి నుండి మా ఆయన 80-10 సంవత్సరాలు అవుతుంది. 4 పిల్లల్ని పట్టుకుని ఇప్పటిదాకా అందరి కష్టపడి చదివించుకుంటున్నాను. అందరి డిగ్రీల దాకా చదివించిన నా ఎత్తు బిడ్డనేమైంది, నేనేం చెప్పుకొని ఏం మాట్లాడాలి, నాకేం అర్థమైతలేదు. చదువుకుంటుంది సార్, చదువుకుంటుందని సార్ ప్రేమ ప్రేమ అని ఎవరో వేధించి ఆ అబ్బాయి నిన్నే తెలిసిన విషయం, అతను చనిపోతా అని చెప్పి నా బిడ్డను బెదిరించిందని తెలిసింది. నువ్వు చనిపోవడం ఎందుకని ఆమె ఇంటికి వచ్చి ఆమె సూసైడ్ చేసుకుంది. ఇది సార్ నిన్న జరిగింది. జరిగిందంటే ఆమెకు తెలుసు. నిన్న సార్ నాకు రోజు కిరాణా షాప్ ఉంది, నేను కిరాణా షాపులో ఉంటా. నాకు కొంచెం గొంతులో ఇన్ఫెక్షన్ వల్ల నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. రోజు నేనే షాప్కి వెళ్ళేది. ఈరోజు 2 రోజులని ఆమె మార్నింగ్ 6 గంటలకి నా తరపున ఆమె షాప్కి వెళ్ళింది, కిరాణా షాపు. పోయి తీసింది. 9-9:30 వరకు ఆ అబ్బాయి అక్కడికి వచ్చి బెదిరించిండట. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా అని బ్లేడ్ పట్టి సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిండంట. బెదిరించేసరికి ఈమె అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇంట్లో ఉన్నా. నాకు 9:30కి వచ్చి ఇంజక్షన్లు పెట్టిరు డాక్టరు. ఈ అమ్మాయిని మా కోడల్ని తోలేసిన నేను షాప్ కాడికి. వదిలేని రమ్మను, నాకు ఏమైనా టిఫిన్ చేసి పెడతానని చెప్పి తోలేస్తే ఇంతవరకు రాకపోయేసరికి ఏమైంది ఇంకా రాలేరని నాకు డాక్టర్ గ్లూకోజ్ తీసేసి ఆయన వెళ్ళిపోయాడు. నేను ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, బయట హాస్పిటల్ ఖర్చు బాగా అవుతుందని. నేను అక్కడ షాప్ కాడికి వెళ్ళేసరికి షాప్ బంద్ చేసుకొని ఆమె ఏడుచుకుంటూ వస్తుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం లేదమ్మా నాడు అనుకుంటాను అని అన్నది. అంటే ఏమైంది, ఎవరేమన్నారు అని చెప్పి నేను షాప్ కాడికి పోయినా. షాప్ కాడికి వచ్చేసరికి ఆ అబ్బాయికి ఇంతకుముందు ఒకసారి పెద్ద మనుషులే బెదిరించారు, మీరు చిన్న పిల్లలు, ఇది కరెక్ట్ కాదు, మీకు ఏజ్ లేదు, ఈ ప్రేమ దోమ ఇవన్నీ కరెక్ట్ కాదు, ఎవరు వాళ్ళు చదువుకోండి అని పెద్ద మనుషులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి ఇద్దరికి బెదిరియడం జరిగింది. అది బెదిరించి ఒక 2 నెలలు అవుతుంది సార్. 2 నెలల నుండి ఎవరు వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. మా అమ్మాయి కూడా బాగానే ఉంది మా ఇంట్లో. నిన్నటికి మాత్రం మా షాప్ కాడికి వచ్చి ఆ అమ్మాయిని బెదిరించడం వల్ల నువ్వెందుకు వెళ్ళిపోతావని ఈమె అతనితోనని ఇంటికి వచ్చి, నేను అక్కడికి షాప్ కాడికి పోయినా షాప్ క్లోజ్ చేసిర్రు. మా కోడలను మా బిడ్డ ఇంటికి వచ్చింది. ఆమె ఒక్క ఇంట్లోకి వెళ్ళి తలపెట్టుకుంది. మా కోడలు వచ్చి నాకు వచ్చి చెప్పింది, అత్తమ్మ వదిన తలపెట్టుకుందని. నేను అక్కడి నుండి ఇక్కడికి వచ్చే లోపైన ఆమె ఇంట్లో తలపెట్టుకొని చిన్నప్పటి నుండి మా ఆయన 80-10 సంవత్సరాలు అవుతుంది. 4 పిల్లల్ని పట్టుకుని ఇప్పటిదాకా అందరి కష్టపడి చదివించుకుంటున్నాను. అందరి డిగ్రీల దాకా చదివించిన. ఈమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతానే చదువు బంద్ పెట్టుకుంది సార్. చదువు బంద్ పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో అది ల్యాబ్కు ట్రైనింగ్ తీసుకుంటుంది. ఆమె తీసుకుపోబట్టి ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది. నేను నిన్న కూడా ఆమెని మొన్న నా కోసం హెల్త్ బాగాలేదని
2 రోజులు లీవ్ పెట్టుకొని ఉంది సార్ ఇంట్లో. లేదంటే ఆమె హాస్పిటల్కి వెళ్ళేది. షాప్లో నేనే ఉండేది రోజు. నాకు హెల్త్ బాగాలేదని ఆమె ఒక్కరోజు తీయడం వల్ల, వాడు వచ్చి అక్కడికి వచ్చి బెదిరియడం వల్ల ఈరోజు నా కూతురు నాకు లేకుండా పోయింది. నేను చనిపోయిన అమ్మాయికి మర్దన్ అయితే మేము వదిలే అయితే ఆమె 6కి షాప్కి వెళ్ళి నేను 9:30 వరకు ఇంట్లో పని చేసేసి మొత్తం షాప్కి వెళ్దామని వెళ్ళినా. వెళ్ళేసరికి అంటే ఆయన షాప్ పక్కకి వెళ్ళాడు. అయితే మాట్లాడుతూ సిగరెట్ కోసం వచ్చిన అంటే సిగరెట్ ఇచ్చేసినాం. తర్వాత వెళ్ళిపోలేదు. సైడ్లో ఉన్నాడు. చేతి కోసుకొని నేను చచ్చిపోతా నాతో రా అంటే మా వదిన నుంచి నేను రాను అనుకుంటే ఏడ్చుకుంటా వచ్చేసింది. వచ్చేసి మళ్ళీ వచ్చి తిట్టింది. నేను రాను ఇటు రాను అని తిడితే మా ఆడేమన్నాడు ఎందుకు రావు అని చెప్పి మొత్తం చేదు కోసుకున్నాడు. చేదు కోసుకున్నాక నువ్వే ఉండు మరి నేనే చచ్చిపోతాను వచ్చి నందేశ్వర్. అప్పటికే మా అత్తమ్మ వచ్చేసింది. షాప్ బంద్ చేసుకున్నాం. వచ్చేసినాక ఇంకొక అబ్బాయి సైకిల్ చేసి మా అత్తమ్మ షాప్ వెనుక పోయి వస్తే ఆయన అక్కడ ఉన్నాడు. తర్వాత ఆయన బెదిరించి మేము ఇంటికి వచ్చే లోపల డోర్ వేసుకున్నాం. సూసైడ్ చేసుకున్నాం. సార్ అంతకుముందు తెలిస్తే వాళ్ళు పెద్ద మనుషులు మా వాళ్ళు చిన్న పిల్లలు ఈమెకు 16 సంవత్సరాలు ఈమెకు ఉన్నాయి. ఆడికి 15 సంవత్సరాలు ఉంది. మీరు చిన్న పిల్లలు ఇది కరెక్ట్ కాదు. మీరు ఎవరు చదువుకునే వాళ్ళు చదువుకొని ఏదైనా ఉంటే తర్వాత ఏదైనా మాట్లాడుకునేది ఇప్పుడు కరెక్ట్ కాదని బెదిరించి పంపించారు సార్. నేను ఇంకో చిన్న అమ్మాయి కూడా నేను ఇప్పుడు పెళ్లి చేయను. ఆ ఫ్యూచర్ ఉంది, చదువుకుంటుంది. నేను చదివించాలనుకుంటున్నాను నా బిడ్డని. ఇంత చిన్నగా ఉన్నప్పుడు నేను పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు లేదు. పిల్లలు అందరినీ డిగ్రీ ఫైనల్ వరకే చదివించిన సార్. ఈమెను కూడా డిగ్రీ ఫైనల్ వరకే చదివించి మ్యారేజ్ చేస్తాను చెప్పి నేను మొత్తం గవర్నమెంటే చదివించిన సార్ వాళ్ళకి. ఈమెను కూడా అలాగే అని చెప్పి అనుకున్నా. అదే ఎవరు కూడా ఒప్పుకోలేరు. బెదిరించి పెద్ద మనుషులు డైవర్ట్ చేసారు. ఎవరి జాగాలో వాళ్ళు ఉండమని వాళ్ళే వారిని బెదిరియడం జరిగింది. కానీ ఇన్ని రోజులు ఎవరి వాళ్ళు సైలెంట్ కూడా నిన్న అబ్బాయి షాప్ కడికి వచ్చి నువ్వు నాతో బయటకు లేచిపోదాం రా అని చెప్పని ఆమెను అడిగిండట. వీళ్ళకే తెలుసు. అడిగేసరికి ఆమె నేను రాను అనేసరికి రాకపోతే నేను చచ్చిపోతాను అని ఆయన బెదిరించిండట. నువ్వు చచ్చిపోతావని నేను చచ్చిపోతాను ఎందుకు ఏడుస్తున్నావు పీకి ఏమైందని నేను అడిగితే ఇంకా కదమ్మా రాపోదాం ఇంటికి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడ అక్కడికి వెళ్తూ బాగాలేదనుకుంటాను అనేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చి మీరు వెళ్ళండి ఇంటికి అని అన్న. ఈ పాపను మా పాప ఇంటికి వచ్చాను. నేను షాప్ పక్కన పోయి చూసేసరికి ఆ అబ్బాయి ఉన్నాడు. నువ్వు ఏమన్నావు మా బిడ్డకి ఇక్కడ ఎవరు మాట్లాడొద్దు అని చెప్పారు కదా, మీ వాళ్ళు కూడా మా షాప్ కాడికి రావద్దు మాట్లాడొద్దు అని చెప్పి నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడినావు, ఏమన్నావు ఆమెకి ఎడుతున్నావు, నువ్వు ఎందుకు వచ్చినావు అని అతన్ని అడిగిన. అడిగేలోపు అతను ఎవరో ఫోన్లు చేసుకునేసరికి నేను ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళింది కదండి సార్ నేను ఇంటికి వస్తున్నా ఇంటికి రిటర్న్ వచ్చేసిన. మధ్యలో నాకు వేరే వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఏమైంది హెల్త్ బాగాలేదా చేతుకు అది ఏంటి గుడికోసం అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని వాళ్ళతో మాట్లాడేసరికి ఈ అమ్మాయి వచ్చి అత్తమ్మ వదిన ఇట్లా తలుపులు పెట్టుకుంది అని చెప్పని చెప్పింది. వచ్చేసరి ఎంతకు పిలిచినాము ఫస్ట్ నేను తీయను తలుపు అన్నది. తీయని మేము మా తొక్కుతూనే ఉన్నాం, మాకేమో పలగొట్టడం రాలేదు. ఆ లోపే ఆమె పెట్టుకుందని మాట వస్తలేదు లోపలికి. ఈ అమ్మాయి పైనకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కనబడుతుంది కానీ పైన వెంటిలేటర్లకి వెళ్ళి చూస్తే అత్తమ్మ వదిన ఊరు పెట్టుకుందని చెప్పేసరికి మేము అరిసేసరికి ఇక్కడ మా పక్కన వేరే ఒక అతను ఉండే తలుపుల పాతలు ఉండేసరికి సార్ ఆమె ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, డిగ్రీలో చేరినాక మళ్ళీ ఆమె ఏం డిసైడ్ అయిందంటే నేను ల్యాబ్ నేర్చుకుంటా అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ టెస్టులు చేసుకోవడం ట్రైనింగ్ తీసుకుంటాను సార్. ఇట్లా రెండో అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది సార్. ఈ అమ్మాయిని ఆమె ఇంకా అసలు ఆమె మైనర్ చదువుతుంది. అమ్మాయి ఎంత ప్రేమ అని
పిల్లాడడం వెంట పడడం బెదిరించిండట సార్. నిన్న నాకు ఇది కూడా ఎక్కువ తెలియదు. ఆడిపోయి చనిపోతా అని చెప్పి నా బిడ్డని బెదిరిస్తే ఈ ఇంటికి వచ్చి ఊరేసుకొని చెప్పి మా ఆయన 80 సంవత్సరాలు అవుతుంది. చిన్న చిన్న పిల్లల్ని నేను ఇంత పెద్ద వేసుకొని నాకు ఈ రోజు నాకు నాకు ఏదైనా మీరే న్యాయం చేయండి. మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మరి తల్లిదండ్రులది. ఈ మైనర్ పిల్లగాళ్ళని కానీ ఈ ఎటువంటి టీనేజ్ అమ్మాయిలు కానీ మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి 2 జీవితాలని బలి చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి కూడా మరి ఆ కేసులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి కేసులు అంటే చాలా తీవ్రమైన కేసులు ఉన్నాయి. పోక్సో చట్టం ఉన్నటువంటి కేసులు వచ్చినా కానీ ఈరోజు ఇంత కేసులు తీవ్రమైన కేసులు వచ్చినా కానీ మరి వీళ్ళు ఇంకా తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఆలోచించాలి. మరి వాళ్ళని సక్రమంగా చూసుకోవాలి పిల్లల్ని. మరి ఈరోజు ఇట్లా వీళ్ళని అమ్మాయి ఇక్కడ ఎంత బాధపడుతున్నారంటే తల్లిదండ్రులు. మరి వాళ్ళ ఒకదాని కూతురు నా బిడ్డ చదువుకున్నది, డిగ్రీ పూర్తి చేస్తున్న పరిస్థితిలో మరి నా బిడ్డ మరి ఇల్లు గడవలేని పరిస్థితుల్లో నా బిడ్డ పని చేయడానికి హాస్పిటల్కి పోయింది. మరి అక్రమంలోనే మా బిడ్డని ఇట్లా వేధింపులకు గురి చేసి ఒక ఆత్మహత్య కారకమైందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళ తల్లి చెప్తుంది పాపం రోధిస్తూ. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ఉంది.